కాకినాడ జిల్లా సామర్లకోట ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఒక నిండు ప్రాణం పోయింది. డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో గుండెపోటుతో ఆసుపత్రికి వచ్చిన మల్రెడ్డి చక్రం అనే వ్యక్తి మృతి చెందాడు. డ్యూటీ డాక్టర్ హాస్పిటల్లో లేకపోవడంతో ట్రైనీ డాక్టర్స్ నర్సులకు వాట్సాప్ ద్వారా వైద్యం గురించి సలహాలు ఇచ్చారు. సరైన సమయంలో మెరుగైన వైద్యం అందకపోవడంతో చక్రం మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే చక్రం చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబాన్ని పెద్దాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు పరామర్శించారు. ఊపిరందుతులేదంటే ఇదేంటి బాబోయ్, కాకినాడ అన్న తీసుకుపోతాం బాబోయ్, ఇదేంటి బాబోయ్ ఎవడో చూడటం లేదు బాబోయ్ అంటే అప్పుడు చూసింది. డాక్టర్ వచ్చారు, డాక్టర్లు ఎవరు లేరు? డాక్టర్లు ఎవరు రాలేదండి, పిల్లలే చూసారండి. డాక్టర్లు లేరమ్మా? డాక్టర్లు లేరండి. పెద్ద డాక్టర్ వెళ్ళిపోయిందండి, పిల్లలు ఉన్నారండి, ఆ పిల్లలే చూసారండి. అప్పుడు డాక్టర్ గారు ఫోన్ చేస్తే చనిపోయిన తర్వాత డాక్టర్ గారు బయట నుంచి వచ్చారు సార్, స్కూటీ వచ్చారండి, బయట నుంచి వచ్చారండి, స్కూటీ మీద వచ్చారు. చూసి వచ్చి అప్పుడు చనిపోయారండి అని చెప్పారు. చిన్న డాక్టర్ ఎవరో ఉన్నారు సార్, ఆవిడ కంపౌండర్ ఎవరో ఒక ఇంజక్షన్ చేసాడండి. చిన్న డాక్టర్ కూడా చేయలేదు, కంపౌండర్ ఒక ఆవిడ అతను ఇంజక్షన్ చేసాడు అంతే. చిన్న డాక్టర్లు ఉన్నారు కదా సార్, వాళ్ళే ఈసీజీ అది చచ్చిపోయేటప్పుడు ఇంకా రెండో స్ట్రోక్ వచ్చేసిన తర్వాత చచ్చిపోయేటప్పుడు అవి పెట్టి ఈసీజీ తీసారండి. ఈసీజీ తీసినట్టు చనిపోయాడు సార్. మన వైద్యుల నిర్లక్ష్యం వలన, డ్యూటీలో ఉండవలసినటువంటి వైద్యులు అందుబాటులో లేకపోవడం వలన సరైన వైద్యం అందలేక ఒక వ్యక్తి మరణించడం జరిగింది. ఇది మొదటిసారి కాదు, ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఇటువంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి. ఉండవలసిన డాక్టర్లు కూడా ఈరోజు అందుబాటులో లేకుండా వాళ్ళకి సంబంధించిన హాస్పిటల్లో ఆ యొక్క సేవలు అందించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలను పట్టించుకోకుండా చాలా ఇబ్బందులు గురి చేస్తాను. ప్రజలందరికీ కూడా వాట్సాప్ ద్వారా ప్రతి సేవను అందజేస్తాం అనుకుంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సూపర్ అనుకున్నారు, కానీ ఈరోజు వైద్యం కూడా ఈరోజు వాట్సాప్లో అందజేసే పరిస్థితి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉంది.